ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా వర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? సాయిబాబా కృప మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు సాయిబాబా గారు ఏం సందేశం ఇస్తున్నారో మనం తెలుసుకుందాం. సాయిబాబా గారు ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, బిడ్డ, ఇది తెలుగువారి కొత్త సంవత్సరం. ఉగాది అంటేనే అది కదా. మనం ఈ సంవత్సరం అంతటా ఎలా ఉంటామో, మన రాసుల ఫలితాలు ఎలా ఉంటాయో ఈరోజు తెలుసుకో బిడ్డ అని మనకి ఈరోజు చెప్తున్నారు. ఈరోజు మనం సాయిబాబా గారు చెప్పిన 12 రాసుల వారికి, అలాగే సాయిబాబా గారు ఏ సూచనలు ఇస్తున్నారో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ శోభకృత నామ సంవత్సరం అనుగ్రహించబోయే ఆశీర్వాదాలు, అవకాశాలు, సవాళ్ళు, పరిష్కారాలు, శ్రీ సాయిబాబా సూచనలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సంవత్సర ఫలితాలు. కొత్త అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార రంగంలో ధన లాభం పెరుగుతుంది, కానీ ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. సంబంధాలు మెరుగుపడతాయి, కానీ ఆత్మస్థైర్యం అవసరం. ఆరోగ్యపరంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వీరి కోసం సాయిబాబా గారు ఇస్తున్న సందేశం ఏమిటంటే, కష్టపడి శ్రమిస్తే విజయం ఖాయం, దైవభక్తితో ముందుకు సాగు అని చెప్తున్నారు. సమస్యలు అలాగే వాటి పరిష్కారాలు. ఆర్థిక ఒత్తిడికి పొదుపు అలవాటు చేసుకో. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు సాయినాథుడిని ప్రార్థించు. ఆరోగ్యరీత్యా రోజు నడక, యోగా, ధ్యానం చేయు అని సాయిబాబా గారు ఈ సందేశాన్ని అయితే ఇస్తున్నారు. తర్వాత వృషభ రాశి వారి కోసం సాయిబాబా గారు అయితే ఇలా చెప్తున్నారు. సంవత్సర ఫలితాలు. ఆర్థికంగా స్థిరమైన స్థితి, కానీ ఖర్చులు తగ్గించుకోమని చెప్తున్నారు. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుందని సూచనలు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. వీరి కోసం సాయిబాబా గారు ఇస్తున్న సందేశం: శాంతి కలిగి ధైర్యంగా ఉండండి. మీ సమస్యలకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది. సమస్యలు అలాగే వాటి పరిష్కారాలు. ధన సమస్యల నివారణకు గురువారం సాయిబాబా ఆలయానికి వెళ్ళి సువాసన కలిగిన పుష్పాలను సమర్పించాలి. ఆరోగ్యం మెరుగుపడడానికి నీటిని ఎక్కువగా తాగాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి అని సాయిబాబా గారు ఈ వృషభ రాశి వారి కోసం ఈ సందేశాన్ని అయితే పంపిస్తున్నారు. మిథున రాశి వారి కోసం సాయిబాబా గారు ఈ సందేశాన్ని అయితే పంపిస్తున్నారు. సంవత్సర ఫలితాలు. ఉద్యోగంలో మార్పులు రావచ్చు, ఓర్పుతో ఎదుర్కో. కొత్త పెట్టుబడులకు ఇది మంచి కాలం. కుటుంబ బంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకో. వీరి కోసం సాయిబాబా గారు ఇస్తున్న సందేశం: భయం వద్దు, విశ్వాసంతో ముందుకు సాగు. సమస్యలు వాటి పరిష్కారాలు. ఉద్యోగంలో మంచి అవకాశాలకు సాయిబాబా ఆరాధన చెయ్యి. ఆరోగ్య సమస్యల నివారణకు గురువారం కిచిడి అంటే పెసరపప్పు అన్నదానం చెయ్యి. ఇలా సాయిబాబా గారు మిథున రాశి వారి కోసం ఈ సందేశాన్ని అయితే పంపిస్తున్నారు. తరువాత కర్కాటక రాశి వారి కోసం సాయిబాబా గారు ఈ సందేశాన్ని పంపిస్తున్నారు. సంవత్సర ఫలితాలు. ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది, కానీ పొదుపు అవసరం. కుటుంబ సంబంధాల్లో ఒకంత ఒత్తిడి ఉండొచ్చు. వ్యాపార వృద్ధికి ఇది మంచి కాలం. ఆరోగ్యపరంగా ఆకలి తక్కువగా ఉండడం, అలసట ఎక్కువగా ఉండొచ్చు. వీరి కోసం సాయిబాబా గారు ఇస్తున్న సందేశం: ప్రేమతో, ఓర్పుతో నడుచుకుంటే అన్ని సమస్యలు తొలగిపోతాయి. సమస్యలు అలాగే వాటి పరిష్కారాలు. కుటుంబ శాంతి కోసం ప్రతిరోజు ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః అని జపించాలి. ఆరోగ్యరీత్యా ప్రతిరోజు తేనెలో నిమ్మరసం కలిపి తాగాలి. ఇది కర్కాటక రాశి వారి కోసం సాయిబాబా గారిస్తున్న సందేశం. సింహరాశి వారి కోసం సాయిబాబా గారిస్తున్న సందేశం: సంవత్సర ఫలితాలు. ధన ప్రవాహం పెరుగుతుంది,
కానీ అధిక ఖర్చులను నివారించాలి. ఉద్యోగంలో ఉన్నత స్థితి కలగొచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ ఆహార నియమాలు పాటించాలి. వీరి కోసం సాయిబాబా గారిస్తున్న సందేశం: సంసారంలో హుందాగా ఉండి నమ్మకంగా జీవించు. సమస్యలు అలాగే వాటి పరిష్కారాలు. మానసిక ప్రశాంతత కోసం నిత్యం సాయిబాబా ధ్యానం చేయండి. ఆరోగ్యం మెరుగుపడడానికి ఉదయం పూట ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు త్రాగండి. ఈ సింహరాశి వారి కోసమైతే సాయిబాబా గారు ఇలా సందేశాన్ని పంపించారు. ఇక కన్య రాశి వారి కోసం సాయిబాబా గారు ఏ సందేశం ఇస్తున్నారంటే, సంవత్సర ఫలితాలు: ఆర్థికంగా స్థిరత, కానీ అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. కొత్త వ్యాపార పెట్టుబడులకు ఇది మంచి సమయం. ఉద్యోగ మార్పులకు అవకాశం ఉంది, కానీ ఓపిక అవసరం. కుటుంబ సంబంధాల్లో కొన్ని చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ఆరోగ్యపరంగా నరాల సమస్యలు, నిద్రలేమి ఉండొచ్చు. సాయిబాబా గారు వీరి కోసం ఏం సందేశం ఇస్తున్నారంటే, శ్రమించు, విశ్వాసంతో ఉంటే అన్నీ సాధ్యమే. సమస్యలు అలాగే వాటి పరిష్కారాలు: ఆర్థిక స్థిరత, ఆదాయం ఖర్చులను సమతుల్యం చేసుకోవాలి. ఆరోగ్య సంరక్షణ: నిత్యం యోగా, ప్రాణాయామం చేయాలి. కుటుంబ ప్రశాంతత: నిత్యం ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః అని జపించాలి. ఇక తులారాశి వారి కోసం సాయిబాబా గారైతే ఈ సందేశాన్ని ఇస్తున్నారు. సంవత్సర ఫలితాలు: కొత్త అవకాశాలు వస్తాయి, కానీ ధైర్యంగా ముందుకు సాగాలి. ధన లాభం ఉంటుంది, కానీ వాయిదా పెట్టిన బాకీలు వసూలు చేసుకోవాలి. ప్రేమ, దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగ మార్పులకు ఇది మంచి కాలం. ఆరోగ్యపరంగా కడుపు సంబంధిత సమస్యలు ఉండొచ్చు. వీరి కోసం సాయిబాబా గారిస్తున్న సందేశం: సమయం వస్తే అన్నీ సక్రమంగా అవుతాయి, ధైర్యంగా ఉండు. సమస్యలు అలాగే వాటి పరిష్కారాలు: కుటుంబ జీవితం, కుటుంబ సభ్యులను అర్థం చేసుకోవాలి. ఆర్థిక పరంగా సహకారం, సమర్థతతో పనిచేయాలి. ఆరోగ్య సంరక్షణ: ఉదయం వేళ నిమ్మరసం తాగడం మంచిది. సాయిబాబా గారు తులారాశి వారి కోసం ఇలా సందేశం అయితే ఇచ్చారు. వృశ్చిక రాశి వారి కోసమైతే సాయిబాబా గారు ఇలా చెప్పారు. సంవత్సర ఫలితాలు: కొంత ఒత్తిడితో కూడిన సంవత్సరం, కానీ అధిక ధైర్యం అవసరం. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యపరంగా తలనొప్పి, ఒత్తిడి ఎక్కువ అవ్వచ్చు. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఉండొచ్చు. దానికోసం సాయిబాబా గారు వీరికి ఇస్తున్న సందేశం: కష్టం తీరిన తర్వాతే సుఖం ఉంటుంది. ఓర్పు వదలొద్దు. సమస్యలు అలాగే వాటి పరిష్కారాలు: ఆర్థిక ఒత్తిడి తగ్గాలంటే పక్కన ఆదా చేయాలి. ఆరోగ్యరీత్యా ప్రతిరోజు పాలు, పండ్లు తినాలి. కుటుంబ జీవితం: ధైర్యంగా, ప్రేమతో వ్యవహరించాలి. వృశ్చిక రాశి వారి కోసమైతే సాయిబాబా గారు ఇలా సందేశాన్ని ఇచ్చారు. ధనుసు రాశి వారి కోసం సాయిబాబా గారైతే ఇలా సందేశాన్ని ఇస్తున్నారు. సంవత్సర ఫలితాలు: కీర్తి, అదృష్టం పెరుగుతుంది. కొత్త పనులకు ఇది మంచి సమయం. వ్యాపార లాభాలు మంచి స్థాయిలో ఉంటాయి. ఆరోగ్యపరంగా కంటి చూపు సమస్యలు రావచ్చు. కుటుంబ ఆరోగ్యం పెరుగుతుంది. వీరి కోసం సాయిబాబా గారైతే సందేశాన్ని ఇస్తున్నారు. ఆశయాన్ని నమ్మి ముందుకు సాగు, విజయం సొంతమవుతుంది. సమస్యలు అలాగే వాటి పరిష్కారాలు: ఆర్థిక పరంగా పెట్టుబడులు పరిశీలించి పెట్టాలి. ఆరోగ్యపరంగా తక్కువ ఉప్పు, చక్కెర వాడటం మంచిది. సంతోషకర జీవితం కోసం నిత్యం ధ్యానం చేయాలి. ధనుసు రాశి వారి కోసమైతే సాయిబాబా గారు ఇలా సందేశాన్ని ఇచ్చారు. తరువాత మకర రాశి వారి కోసం సాయిబాబా గారు ఏ సందేశాన్ని ఇస్తున్నారంటే, సంవత్సర ఫలితాలు: ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి కొన్ని కొత్త మార్గాలు అన్వేషించాలి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. ప్రేమ, దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వీరి కోసం సాయిబాబా గారు ఇస్తున్న సందేశం: అభిమానంతో, నమ్మకంతో పనిచేస్తే లాభమే. సమస్యలు అలాగే వాటి పరిష్కారాలు: ఆర్థిక పరంగా దేవాలయాల సేవ చేయడం మంచిది. ఆరోగ్యపరంగా నిత్యం వ్యాయామం చేయాలి. శాంతి కోసం శ్రీ సాయినాథాయ నమః, శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. మకర రాశి వారి కోసమైతే సాయిబాబా గారు ఈ సందేశాన్ని అందించారు. తరువాత
కుంభరాశి వారి కోసం సాయిబాబా గారు ఇస్తున్న సందేశం. సంవత్సర ఫలితాలు. ఆర్థిక లాభాలు ఉంటాయి, కానీ ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వీరి కోసం సాయిబాబా గారు ఇస్తున్న సందేశం. ప్రేమతో ఉండి సహనంతో ముందుకు సాగితే విజయం దూరంగా ఉండదు. సమస్యలు అలాగే వాటి పరిష్కారాలు. ఆర్థికంగా విశ్వాసంతో ముందుకు సాగాలి. ఆరోగ్యపరంగా క్రమం తప్పకుండా నిద్ర తీసుకోవాలి. కుటుంబ ప్రశాంతత కోసం ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. కుంభరాశి వారి కోసం సాయిబాబా గారైతే ఇలా సందేశాన్ని అందించారు. తరువాత మీనరాశి వారికి సాయిబాబా గారు ఇస్తున్న సందేశం. సంవత్సర ఫలితాలు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది మంచి సమయం. ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలు ఉండొచ్చు. కుటుంబం ఆనందం పెరుగుతుంది. సాయిబాబా గారు వీరి కోసం ఇస్తున్న సందేశం. ఆశయాన్ని నమ్మి ముందుకు సాగు. అనుకూల పరిస్థితులు కలుగుతాయి. సమస్యలు అలాగే వాటి పరిష్కారాలు. ఆర్థిక పరంగా ధైర్యంగా పెట్టుబడులు పెట్టాలి. ఆరోగ్యపరంగా ప్రతిరోజు వేడి నీరు తాగడం మంచిది. కుటుంబ శాంతి కోసం దైవభక్తి పాటించాలి. మీనరాశి వారి కోసమైతే సాయిబాబా గారు ఈ సందేశాన్ని అందించారు. విన్నారుగా, సాయిబాబా గారు ద్వాదశ రాశుల వారికి ఇస్తున్న సందేశం. అలాగే ఈ ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు మన జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, మంచి మార్పులు రావడం కోసం పరిష్కారాలు అయితే మనకి అందించారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఓం సాయిరామ్.